సింపుల్ అండ్ హెల్తీగా ఉండే పప్పుచారు మీకు కావాలా? అయితే నా రెసిపీ చూసేయండి. ఈ పప్పుచారుకి కేవలం మనం కందిపప్పు మాత్రమే వాడుతున్నాము. పప్పు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పసుపు, నూనె, వెల్లుల్లి, అలాగే ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని పప్పు, టొమాటోస్ బాగా సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఉడికించిన పప్పులో కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా సింపుల్ ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మెదుపుకొని పెట్టుకున్న పప్పుని పొయ్యి మీద పెట్టి అందులో ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేయండి. ఈ పప్పు చారులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలతో సహా వేసేయండి. దానివల్ల ఈ పప్పుచారు రుచి మరింత పెరుగుతుంది. లో ఫ్లేమ్‌లో పప్పుచారు పొంగకుండా బాగా మరగనివ్వండి. ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు తాలింపు చూసేద్దాం. ముందుగా ఒక తడకా పాన్ తీసుకొని అందులో ఆయిల్, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి అది ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తాలింపుని తీసుకొని పప్పుచారులో వేయండి. అంతే, ఎంతో సింపుల్ హెల్తీగా ఉండే పప్పుచారు రెడీ.